ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. యువర్ సన్ షెల్ నో మోర్ go down, nor your moon withdraw itself, for the Lord will be your everlasting light, and your days of mourning shall be ended. Isaiah chapter 60th verse 20. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు నిత్యమైన దేవుడు. అస్తమయము, సూర్యోదయము ఇలాంటివి ఏవి లేవు. ఆయన మహిమ నిత్యము ప్రకాశిస్తూనే ఉంటుంది. పరలోకమందు సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. నిత్య ప్రకాశవంతమైన దేవుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఈరోజు నా దేవుడు ఈ లేఖనముల ద్వారా నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి. ఇన్ని రోజులు నీవు పడుతున్న వేదన, బాధ, కన్నీరు అంతా కూడా దేవుడు తీసివేయబోతున్నాడు. ఏ ఆనందమైతే నీ జీవితంలో అస్తమించింది అనుకుంటున్నావో, ఏ సంతోషమైతే కరిగిపోయి క్షీణించిపోయింది అని ఆలోచన చేస్తున్నావో, దేవుడు సెలవిస్తున్నాడు, అవన్నీ నిత్యము నీతోనే ఉంటాయి. ఈ రోజున ఈ భూమిపైన సూర్యుని యొక్క ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది. సూర్యుని మీద ఆధారపడి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ వెలుగుని బట్టి మానవాళి పని చేసుకోగలరు. సోలార్ సిస్టమ్ కావచ్చు, మిగతా పరికరాలు కావచ్చు, ఎండ వేడిమిని బట్టి ఛార్జ్ అవుతున్నాయి. మనకు సూర్యకిరణాల నుండి విటమిన్ డి కూడా వస్తుంది. అటువంటి ప్రాముఖ్యమైన సూర్యుడు నిత్యము ఉంటాడా అంటే సాయంత్రానికల్లా అస్తమిస్తాడు, మరలా రేపొద్దున కలుద్దాం అంటాడు. కానీ మన దేవుడు యేసయ్య నిత్య వెలుగును ప్రకాశింపజేస్తూనే ఉంటాడు. ఆయన వెలుగులో ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయి. ఆయన వాక్యపు వెలుగులో నడుస్తున్న వారు ఎవ్వరూ కూడా పడిపోరు. అందుకే భక్తుడు అంటున్నాడు, దేవా నీ వెలుగులో నడుచు వారందరూ ధన్యులు. ఎందుకండి ధన్యులంటే ఆయన వెలుగు ఎన్నడూ చీకటి అవ్వదు. ఛార్జింగ్ అయిపోవడాలు, కరెంటు పోవడాలు అంటూ ఏమీ ఉండవు. అన్ని సమయాల్లో ఆయన వెలుగు మనపై ప్రకాశిస్తూనే ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో చీకటి అవుతుందంటే భయపడతారు ప్రజలు. ఏ హాని జరుగుతుందో అని, ఏ దొంగలు వస్తారో అని. అంటే చీకటి పాపానికి, భయానికి చిహ్నమైతే వెలుగు నీతికి, ధైర్యమునకు గుర్తు. అందుకే ఎవరైనా రాత్రిపూట దయ్యం కథలు చెబితే భయపడతారు, కానీ ఉదయం పూట నీవు ఎంత భయంకరంగా చెప్పినా వారిలో భయం ఉండదు. మన దేవుడు నీతి సూర్యుడు అయినటువంటి దేవుడు. ఆయన నీపైన నిత్య ప్రకాశముగా ఉంటాడు. ఆయన వెలుగులోకి నీవు వచ్చినట్లయితే నీ హృదయములో కలవరం ఉండదు, నీలో భయం ఉండదు. ఎవరైనా ఏదైనా చేస్తారా అని నీవు దిగులు చెందాల్సిన పని లేదు. యెషయా భక్తుడు ఇంకొక పోలికను మనకు చూపిస్తున్నాడు. నీ చంద్రుడు క్షీణింపడు అని. మనందరికీ తెలుసు, చంద్రుడు రోజులు మారే కొద్దీ క్షీణిస్తుంటాడు. పౌర్ణమి రోజు పూర్తిగా గుండ్రంగా ఉన్న చంద్రుడు అమావాస్య రోజు అసలే కనిపించడు. ఈ మధ్యలో కొంచెం కొంచెంగా క్షీణిస్తూ ఉంటాడు. అయితే మన దేవుడు క్షీణించే దేవుడు కాడు. ఆయన రోజులు గడుస్తున్న కొద్దీ, సంవత్సరములు మారుతున్న కొద్దీ ఆయనలో తరుగుదల, మార్పులు, చేర్పులు ఏమీ ఉండవు. ఆయన మారని దేవుడు. ఆనాడు బండ నుండి నీటిని రప్పించిన దేవుడు ఈనాడు రప్పిస్తాడు. ఆనాడు చనిపోయిన లాజర్ను సజీవంగా లేపిన దేవుడు ఈరోజు లేపగలడు. ఆయన శక్తి తరిగిపోనిది, ఆయన జ్ఞానము అపరిమితమైనది. ఆయన మార్పు లేనటువంటి దేవుడు. అటువంటి దేవుడు ఈ రోజున మనతో ఉన్నాడు. మీరు బాధపడకండి, మీ యొక్క దుఃఖ దినములు సమాప్తమవుతాయి అని ఈ రోజున భక్తుడైన యెషయా మనందరికీ తెలియజేస్తున్నాడు. మనము బాగా గమనిస్తే నీ సూర్యుడు, నీ చంద్రుడు అనే పదాలను యెషయా వాడాడు. అంటే మనిషికి ఒక సూర్యుడు, చంద్రుడు ఉంటాడని కాదు. సపరేట్గా దేవుడు మన కోసం వాటిని మన ఇంట్లోనే పెడతాడు అని కాదు. ఆయనే మన సూర్యుడు, ఆయనే మన చంద్రుడు. ఆయన ఉండగా ఏ విషయంలో ఇక కొదువ
ఉండదు అని అర్థం. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏమైతే నీ జీవితంలో కోల్పోయావు అని దుఃఖిస్తున్నావో, వేటిని చూసి భయపడుతున్నావో, ఏదైతే లోటు కలిగి ఈ రోజున వెతుకుతున్నావో, నిరుత్సాహముతో ఉన్నావో, నీ దేవుడైన యేసయ్య అది ఇవ్వగలడు అని గమనించు. ఆయన యొక్క ప్రకాశమైన మహిమ క్రిందకు రా. ఆయన అన్నిటినీ చూసుకుంటాడు. ఆయనే నిన్ను పోషిస్తాడు. ఆయనే నిన్ను క్షేమంగా నడిపిస్తాడు. ఆయనే నీ ప్రతి అవసరతను తీర్చి నిన్ను సమృద్ధిలోనికి నడిపిస్తాడు. నీకున్న బలహీనతలన్నిటినీ కొట్టివేసి నీకు విడుదలనిస్తాడు. కాబట్టి భయపడకు, ధైర్యముగా ఉండు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, మీకు వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, నిత్యము అయా ప్రకాశిస్తున్న దేవుడవు తండ్రి. అయా పరలోకములో సూర్యుడు చంద్రుడు అయా మరి తండ్రి అవసరము లేదు కానీ మీరే తండ్రి నిత్య ప్రకాశవంతమైన అయా వెలుగుగా ప్రకాశిస్తుంటారని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును దేవా, అయా మిమ్మల్ని మేము అయా ఆశ్రయించి అయా మేము ఏదైతే ఈ రోజున కోల్పోయామని బాధపడుతున్నామో, దుఃఖిస్తున్నామో, ఆ యొక్క దుఃఖమునంతటినీ కొట్టివేస్తానని తండ్రి ఈ రోజున మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతో ధైర్యపరిచారయ్యా. అయా మీ యొక్క కృప, మీ యొక్క క్షేమముల చేత మమ్మల్ని నడిపిస్తారని తండ్రి, మా ప్రతి అవసరతను తీరుస్తారని, సమృద్ధిని మాకు అనుగ్రహిస్తారని తండ్రి వాక్యము ద్వారా సెలవిచ్చి అయా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి అయా మరి తండ్రి అయా బలపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో అయా తండ్రి సమస్యలతో ఉన్నారో ప్రతి బిడ్డకు అయా విడుదలను అనుగ్రహించండి. ఏ సమస్యనైతే వారు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలో తండ్రి వారికి విజయాన్ని అనుగ్రహించండి. అనారోగ్యముతో, శారీరక రుగ్మతలతో, మరణానికి దగ్గర పోయేటువంటి వ్యాధులతో ఎందరైతే ఉన్నారో ప్రభా, మరణాన్ని కూడా జీవముగా మార్చండి. వారికి అయా వారు ఉన్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్య సమస్యలు, శారీరక బలహీనతలు అన్నిటినీ కొట్టివేయండి. మీ యొక్క బలాన్ని వారికి మీరు అనుగ్రహించండి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో అయా మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా మరి తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. మీ యొక్క జ్ఞానము చేత బిడ్డలను నడిపించండి అయా. మరి తండ్రి ఎటువంటి అనారోగ్యము బిడ్డలకు రాకుండా మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచండి. సరైనటువంటి సమయానికి అయా మరి తండ్రి ఎగ్జామ్ హాల్కి చేరుకొనున్నట్లుగా సహాయం చేయండి. అదేవిధంగా చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. యవ్వన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవ్వన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. మీ వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితాన్ని వారికి దయచేయండి అయా. మరి చిన్ననాటి నుంచే ప్రభా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. ముఖ్యంగా ప్రభా రక్షణలో వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో, మారు మనసు లేక ఉన్నారో, బాప్తిసం లేక ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డ మనసును మీరు మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారికి గర్భఫలాన్ని దయచేయండి. ఎన్నో హాస్పిటల్ తిరిగారు తండ్రి, ఫలితము లేకపోయి ప్రభా ఇంకా వారికి ఉన్నటువంటి ధనాన్ని మొత్తం అయా ఖర్చు చేసి ఈ రోజున ప్రభా మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. వారి యొక్క గర్భాన్ని తెరవండి. అద్భుత కార్యం వారి పట్ల మీరు జరిగించండి. అదేవిధంగా నా తండ్రి కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేయండి. వారి పక్షముగా మీరే ఉండి న్యాయమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య విభేదాలు, కుటుంబపరమైన విభేదాలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీరే వారిని సమాధానపరచండి. మీరే వారిని తండ్రి అయా ఎటువంటి మనస్పర్ధలు లేని కుటుంబముగా కుటుంబాన్ని నిలవబెట్టుకోండి దేవా. అదేవిధంగా నా ప్రభువా అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి దేవా. అదేవిధంగా సొంత గృహము లేక బాధపడుతున్న బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి. అదేవిధంగా నా ప్రభా పెన్షన్ విషయంలో మీరే సహాయం చేయండి అయా. మీ యొక్క కృప చేత బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయా దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారిని మీరు బలపరచండి అయ్యా. దైవజనుల కుటుంబాలకు ప్రభా మీరే తోడుగా ఉండండి. మీ ఆత్మ
ఆత్మచేత వారిని నడిపించండి ప్రభా. అయ్యా మరి తండ్రి, ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి కష్టముతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు బాధను అనుభవిస్తున్నారో ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచుమని మానార్థుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.